ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మిస్టరీ వీడింది. ఈ ప్రమాదానికి సంబంధించి కాక్పిట్ డాటాతో పాటు అందుబాటులో ఉన్న వివిధ ఆధారాలను విశ్లేషించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రచారం జరిగినట్లుగా ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొట్టడం, ఇతర విద్రోహ చర్యలకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఒక్కరు తప్ప ఇందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయిన విషయం తెలిసిందే. AIIB విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే జరిగిన ఈ ప్రమాదానికి కారణం పక్షులు ఢీకొనడమా లేక విద్రోహ చర్య అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్పిట్ లో ఉన్న రికార్డర్లో బయటపడింది. ఆ సంభాషణను బట్టి చూస్తే విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. విమానం వేగం పుంజుకున్న తర్వాత 2 ఇంజిన్లకు ఇంధన సరఫరా చేసే స్విచ్లు ఒకదాని వెంట ఒకటి రన్ నుంచి కటాఫ్ కు మారిపోయాయి. ఇంధన స్విచ్ ఎందుకు ఆపేశామని ఒక పైలట్ మరో పైలట్ ప్రశ్నించగా తాను ఆపలేదు అని సమాధానం ఇచ్చారు. ఈ విషయాలు మాత్రమే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంది. ఆ వెంటనే ఒకదాని తర్వాత ఒకటిగా 2 స్విచ్లను కటాఫ్ నుంచి రన్ కు మార్చారు. ఇందులో ఒక స్విచ్ పనిచేసిన రెండవది మాత్రం వేగాన్ని అందుకోలేకపోయింది. ఆ వెంటనే ATCకి మేడే మేడే అంటూ సందేశాన్ని పంపారు. విమానంలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు ఉండడంతో ప్రమాద సమయంలో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. విమానంలోని వారు, కాలేజీ హాస్టల్లోని విద్యార్థులు, నేలపై ఉన్నవారు కూడా ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యారు. విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా పరిశీలించి ఆ నివేదికలో పలు అంశాలు పొందుపరిచారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా బోయింగ్ విమానాల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆటోమేటిక్గా ఎందుకు ఆఫ్ అయ్యాయి? ఇది ఎయిర్ ఇండియా నిర్వహణ లోపమా లేక బోయింగ్లో ఉన్న సాంకేతిక లోపమా అన్న విషయం తేలాల్సి ఉంది.